ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. భద్రాచలం వద్ద రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా గురువారం ఉదయానికి 50.8 అడుగుల మేర ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. మరొక వైపు ధవళేశ్వరం వద్ద 10,30,897 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఆనకట్ట వద్ద 12.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. గోదావరి లంకల్లో నివాసం ఉంటున్న వారిని ఆర్డీఓ కృష్ణనాయక్ పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.